జ్యోత్స్నాని ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్ వైరాతో కలిసి జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఎవ్వరికి ఈ విషయం చెప్పొద్దంటే మీరు పోలీసులకి చెప్పారు కదా, ఇక మీ కూతురు బ్రతకదు, మీ కూతురు శవాన్ని మీ ఇంటికి పంపిస్తాను అంటూ వైరా అయితే జ్యోత్స్న చెప్పినట్టు ఇక మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్నని చంపేస్తానని వైరా అనంగాల్ని ఇక సుమిత్ర అయితే కార్తీక్ని అంటూ ఉంటుంది, ఎవరితో చెప్పొద్దంటే నువ్వెందుకు చెప్పావు? ఈరోజు నువ్వు చేసిన పనికి నా కూతురు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది, ఎందుకు చేసావు ఇదంతా అని ఇక కార్తీక్ని తిడుతూ ఉంటుంది. నీకు కూడా కూతురుంది కదా, నీ కూతురికి ఏదైనా జరిగితే అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందని సుమిత్ర అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే నీ కూతురు నా వల్లే చనిపోతుందని నువ్వు అనుకున్నావు కదత్తా, అయితే విను, నీ కూతుర్ని క్షేమంగా నీ దగ్గరికి తీసుకువచ్చే బాధ్యత నాది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే నీ ఫోన్కి పంపించిన వీడియోని నా ఫోన్కి పంపించు అని అంటూ ఉంటాడు దశరథని. రే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా అని అడుగుతూ ఉంటే, వెళ్తాను మావయ్య, అత్త నన్ను అంత మాట అన్న తర్వాత ఇక ఆ అత్తకి తన కూతుర్ని తీసుకువచ్చి తన చేతిలో పెట్టాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సుమిత్రకి అసలు విషయం తెలియక అలా మాట్లాడుతుంది అని అనగానే, లేదు మావయ్య, అసలు జ్యోత్స్నాని ఈ నాటకం ఆడుతుందా, లేకపోతే ఎవరైనా నిజంగానే జ్యోత్స్నాని కిడ్నాప్ చేశారా అని మొత్తం ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా కార్తీక్ ఇక చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక కాంచనకి విషయం తెలుసుకొని తనైతే ఇదేంటండి, మొన్నటి వరకేమో వదినేమో అలాగా క్యాన్సర్తో బాధపడింది, మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో జ్యోత్స్నాని ఎవరో కిడ్నాప్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇలాగా సంతోషం లేకుండా చేస్తున్నారు అని కాంచన అంటూ ఉంటుంది. సంతోషం లేకుండా చేస్తున్నారని నువ్వనుకుంటున్నావు, కానీ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి కారణం దీప అలాగే కార్తీక్ అని మీ వదిన అనుకుంటుంది అని జరిగిందంతా కూడా చెప్తాడు కాంచనకి శ్రీధర్ అయితే. అప్పుడే అసలు వదిన నా కొడుకుని నా కోడల్ని అనవలసిన పనేంటి, తన కూతురు బుద్ధి ఏమన్నా తిన్నగా ఉందా అని అంటూ ఉంటుంది కాంచన అయితే. చివరికి మీ నాన్న నీకు కూడా చెప్పొద్దన్నాడు కాంచన, అందుకే నేనెవరికి చెప్పలేదు మావయ్య గారు అని చెప్పి అన్నాను అని అంటూ ఉంటే, అప్పుడే సరేనండి, నాకు తెలియనట్టే నేను ఉంటాను, అయినా దీప ఎంత అవమానించినా ఎందుకు నువ్వు పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నావు, వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి రాదు అని కాంచన అయితే దీపని తిడుతూ ఉంటుంది. ఇక దీప అయితే మా అమ్మ బాధపడుతుంది, ఏడుస్తుంది అంటూ ఇక సుమిత్ర మీద ఉన్న ప్రేమనే చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక కార్తీక్ అయితే మళ్ళీ ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఇంతలో కాశీ అయితే కార్తీక్ దగ్గరికి వస్తాడు. ఏంటి బావా, జ్యోత్స్నాకని ఎవరో కిడ్నాప్ చేశారంట అని అడుగుతూ ఉంటే, నీకెవరు చెప్పారు కాశీ అని అంటూ ఉంటాడు షాక్ అవుతూ కార్తీక్. ఎవరు చెప్పేదేంటి బావా, మా నాన్న జ్యోత్స్న అక్కని ఎవరో కిడ్నాప్ చేశారని, ఏంటో తన కూతురే కిడ్నాప్ అయినట్టు చాలా బాధపడిపోతూ ఉంటే అసలు కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు, తెలియలేదు కాశీ, ఇదిగో వాడు పంపిన వీడియోని నేను చూస్తున్నాను అని కార్తీక్ అయితే కాశీతో అంటూ ఉంటాడు. అప్పుడే కాశీ కూడా వీడియోని చూస్తుండగా ఇక కాశీ అయితే బావా ఒక్కసారి ఆపు అని అంటూ ఇక వీడియోని ఆపుతాడు. జూమ్ చేసి చూస్తాడు. వైరానే జ్యోత్స్నాకని కిడ్నాప్ చేశాడు అని కాశీ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు కాశీ అని అనగానే, అవును బావా, నేను చెప్పేది నిజం, చూడు, వీడు గన్ను గురిపెట్టినప్పుడు వీడి చేతి మీద పచ్చబొట్టుంది చూడు అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడు ఇక పచ్చబొట్టుని చూస్తాడు. అవును ఉంది, అంటే ఈ పచ్చబొట్టు వైరాకుందా అని అడుగుతూ ఉంటే, అవును బావా, వైరా చేతి మీద నేను వెళ్ళినప్పుడల్లా ఈ పచ్చబొట్టుని చూసేవాడిని, ఖచ్చితంగా వైరానే అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కార్తీక్ అయితే వైరా అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. వైరా గురించి అడుగుతాడు. అతను బెయిల్ మీద విడుదలయ్యి వెళ్ళిపోయాడని చెప్పి ఇక పోలీసులు చెప్పడంతో కార్తీక్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, జ్యోత్స్నాని కిడ్నాప్ చేసింది వైరా అని. అప్పుడు ఇక అంటూ ఉంటాడు కార్తీక్ కాశీతో, ఇప్పుడు
ఆ వైరా ఎక్కడున్నాడో పట్టుకుంటే జ్యోత్స్న ఎక్కడుందో ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కాసి ఎక్కడున్నా పట్టుకుందాం బావా అని చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా జ్యోత్స్నాని వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నాకు బోర్ కొడుతుంది, నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, వెళ్ళి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తీసుకురండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేసినట్టున్నావు, నువ్వు డిమాండ్లు చేస్తున్నావు మమ్మల్ని, మేము నిన్ను కిడ్నాప్ చేసినట్టు లేదు అని వైరా అంటూ ఉంటే మరేం చేయను, నాకు మాత్రం అదో సరదానా ఏంటి, వెళ్ళి తీసుకురండి, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక వైరా అయితే తన పియ్యనైతే పంపిస్తాడు. ఇక తన పియ్య అయితే బయటకు వచ్చి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తాడు. అక్కడే ఇక జ్యోత్స్నాని వెతుక్కుంటూ వచ్చిన కాశీకి అయితే వైరా అసిస్టెంట్ అయితే కనపడతాడు. ఇక వైరా అసిస్టెంట్ కనపడడంతో బావా వాడు వైరా అసిస్టెంటే కదా, వాడిని ఫాలో అవుతే ఖచ్చితంగా జ్యోత్స్నాకు ఎక్కడుందో తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అలాగే కాశీ ఇద్దరు కూడా అతన్ని ఫాలో అయితే వెళ్తారు. ఇంతలో ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ అంటూ ఉంటుంది దశరథతో, జ్యోత్స్నాకేమీ కాదు కదండి అని అంటూ ఉంటే, జ్యోత్స్నాకేమీ కాదు సుమిత్ర, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని నిజం నువ్వెలా తట్టుకుంటావో కూడా నాకు తెలియడం లేదు అని దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. అప్పుడే ఇక దశరథ, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు, కనీసం ఈ పాలన్నా తాగు అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, వేసుకోకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు అని అనడంతో నేను పోయినా పర్వాలేదు, నా కూతురు నా కళ్ళ ముందుంటే చాలు, నా కూతుర్ని వెంటనే కాపాడండి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే జ్యోత్స్నాని కాపాడి తీసుకొస్తానని కార్తీక్ వెళ్ళాడు కదా, ఇంకా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కార్తీక్ మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేర్చుకుంటాడు, ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అవును సుమిత్ర, కార్తీక్ ఒక్క మాట అన్నాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు, జ్యోత్స్నాని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అని అంటూ ఉంటున్నాడు శివనారాయణ కూడా. తర్వాత ఇక పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది, ఒసే జ్యోత్స్న నువ్వు భలేగా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నావే అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఏదో డ్రామా ఆడుతుంది, అందుకనే ఇలా చేస్తుంది, అసలు దీన్ని ఎవరు కిడ్నాప్ చేయడానికి సాహసిస్తారో వాళ్ళని ఇది కిడ్నాప్ చేస్తుంది కానీ అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా దీపకి ఫోన్ చేస్తుంది. అమ్మ దీప తిన్నావా అని అడుగుతూ ఉంటే ఇంకా లేదు అని అంటూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు ఆ జ్యోత్స్న గురించి ఏమీ ఆలోచించుకో, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు, భోజనం చేయకుండా అలా పడుకోకూడదు, అసలే ఇప్పుడు నెల్లు కూడా గడుస్తున్నాయి, నువ్వు తొందరగా భోజనం చెయ్యాలి, భోజనం చెయ్యి అని అంటూ ఉంటే నాకు తెలిసి జ్యోత్స్న కావాలని ఏమన్నా నాటకం ఆడుతుందేమో అని అనిపిస్తుంది దీప అని చెప్పేస్తుంది పారిజాతం జ్యోత్స్న గురించి దీపతో. అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది, లేదు తనని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు, లేకపోతే తను అలా ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటుంది దీప. వసే పిచ్చి ముఖం దాన్న, నువ్వు అమాయకురాలువి కాబట్టి ఆ జ్యోత్స్న లాంటిది నీ భర్తని పెళ్లి చేసుకుంటానని నీ భర్త వెంట పడుతున్నా కూడా నువ్వేమీ మాట్లాడలేకపోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో నాటకం ఆడుతుంది, చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నాను, నాకు ఆ మాత్రం తెలీదా, కానీ నీ కాపురంలో అది ఎటువంటి సమస్యను తీసుకొస్తుందనే నా భయం, అదేమైపోయినా నాకు అనవసరం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప అయితే, అది నా కాపురంలో ఎటువంటి సమస్యని తీసుకురాదు, నా కాపురం జోలికొస్తే నేను ఊరుకుంటానా, ఒకవేళ అది ఇప్పుడు ఆడింది నాటకమని తెలిస్తే మాత్రం దాన్ని క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది దీప. అయితే నువ్వు అదే మాట మీద ఉండు, ఖచ్చితంగా కార్తీక్ అయితే తీసుకొచ్చి నిరూపిస్తాడు, జ్యోత్స్న కావాలని తనకు తానే కిడ్నాప్ చేయించుకుందని చెప్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దీప అయితే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఈ పారిజాతం గారు చెప్పింది కూడా నిజమే, జ్యోత్స్న తనకు తాను కిడ్నాప్ అయ్యానని అబద్ధం కూడా చెప్పగలదు, ఇప్పుడు బావ ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది దీప. తర్వాత ఇక
వైరా అసిస్టెంట్ని ఇక ఫాలో అవుతూ కాశీ కార్తిక్ ఇద్దరు కూడా వెళ్తారు. ఇక వెళ్ళిన తరువాత కిటికీలోంచి లోపలికి చూసేసరికి అక్కడే ఇక జ్యోత్స్న అయితే కుర్చీలో కూర్చొని ఉంటుంది. జ్యోత్స్న అలా కుర్చీలో కూర్చొని ఉండగా అప్పుడే ఇంకా అది చూసి, ఇదిగో వీడే, మనం అనుకున్నదే నిజం, మనం అనుమానించిందే నిజమైంది బావా, జ్యోత్స్న అక్క ఇక్కడే ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడే కార్తీక్ కాశీ ఇద్దరు కూడా ఇక జ్యోత్స్నాని కాపాడాలని చెప్పి లోపలికైతే ఎంట్రీ ఇస్తారు. ఇక కార్తీక్ని చూసి ఒక్కసారి జ్యోత్స్న అలాగే వైరా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు బావకి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక వైరా అయితే కార్తిక్ తనని గుర్తు పెట్టేశాడు అని తెలుసుకొని ఇక వెంటనే అక్కడి నుంచి వైరా పరిగెత్తుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతాడు. వైరా అలా తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక రౌడీలు అలాగే వైరా అసిస్టెంటు ఇద్దరు కూడా రౌడీలు వాళ్ళు కూడా ఇక కార్తిక్ అయితే దొరికేస్తారు. ఇక దొరికేయడంతో అప్పుడు ఇక జ్యోత్స్నాని కట్టులిప్పుతాడు కార్తీక్. కట్టులిప్పిన తర్వాత జ్యోత్స్న, నన్ను కాపాడావు బావా అంటూ ఇక కార్తీక్ని కౌగిలించుకుంటుంది. ఇక వెంటనే కార్తీక్ అయితే వెనక్కి నెట్టేస్తాడు. ఇక నెట్టేసిన తర్వాత కార్తీక్ అయితే జ్యోత్స్నాని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్నాని చూసి సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర ఆనందపడుతూ అంటూ ఉంటుంది, అమ్మా జ్యోత్స్న ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను మమ్మీ, సమయానికి బావ రాకపోతే నేనేమైపోయేదాన్నో అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే బావే సమయానికి వచ్చి రౌడీల్ని చితకబాది నన్ను కాపాడాడు అని చెప్తూ ఉంటే, రే కార్తిక్, నువ్వు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావురా, నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, చూడత్తా, మేము మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మీ జీవితాలు నాశనం అవ్వాలని, మీరు ఏడుస్తూ ఉండాలని ఏనాడు కూడా నేను కోరుకోలేదత్తా అని కార్తిక్ అయితే అంటాడు. అప్పుడే కార్తిక్ అలా అన్న తర్వాత, అసలు ఇంతకీ జ్యోత్స్నాని ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ వైరాని జ్యోత్స్నాని కిడ్నాప్ చేశాడు తాత అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అలాగే శివనారాయణ. అసలు వైరా జైల్లో ఉన్నాడు కదా, ఎప్పుడు నీవు జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. వాడు జైల్లో లేడు తాత, వాడు జైలు నుంచి బయటికి వచ్చేసాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, తరువాతే నాకు అనుమానం వచ్చింది, ఆ వీడియో కాల్లో వాడి చేతి మీద ఉన్న టాటూని కాశీ గుర్తుపట్టాడు, వీడు వైరా అని చెప్పాడు. ఇక వైరా అని చెప్పడంతో అప్పుడే ఇక వాడి అసిస్టెంట్ని ఫాలో అవుతూ వెళ్ళి జ్యోత్స్నాని ఎక్కడ దాచిపెట్టాడో మేమిద్దరం కూడా తెలుసుకున్నాము. అంతేకాదు ఆ వైరా మమ్మల్ని చూసి పారిపోయాడు, కానీ వైరా అసిస్టెంటు ఇద్దరు రౌడీలు మాత్రం మాకు దొరికారు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక రౌడీలను తీసుకొస్తాడు కాశీ అయితే లోపలికి, అలాగే వైరా అసిస్టెంట్ని కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక వైరా అసిస్టెంట్ని చంప పగలగొడతాడు కార్తీక్ అయితే. మీ బాసు ఒక ఆడపిల్లని ఇంతలా హింసిస్తూ ఉంటే, కిడ్నాప్ చేస్తూ ఉంటే ఏమాత్రం మానవత్వం లేకుండా మీరు కళ్ళప్పగిచ్చుకొని చూస్తారా? మీకు మాత్రం పిల్లలు లేరా? వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. వాడిచ్చే ఆ డబ్బులకి మీరు మనుషుల జీవితాలతోనే ఆడుకుంటారా అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైరా అసిస్టెంట్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి సార్, ఏంటి మీరు మాట్లాడేది? అయినా ఈవిడ్ని కిడ్నాప్ చేసి మేము చిత్రహింసలు పెట్టడం ఏంటి సార్? ఈవిడ 3 పూటల తిని బాగానే పడుకునేది, ఈవిడికి బెంగేమీ లేదు అని అంటూ ఉంటాడు. బెంగేం లేకపోవడం ఏంటి? వైరా తనని కట్టేసి తనని బెదిరిస్తే ఎంత భయపడిపోయి వీడియో కాల్ మాట్లాడింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక, ఏంటి సార్, వీడియో కాల్లో మాట్లాడినంత మాత్రాన అది నిజమైన ఏడుపు భయం అనుకున్నారా? ఎదురుగానే ఉంది కదా, అమ్మాయిని అడగండి అని అంటూ ఉంటాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మీ బాస్ నన్ను చిత్రహింసలు పెట్టాడు, చివరికి గన్నుతో షూట్ చేయబోతూ ఉండగా అప్పుడు నన్ను వచ్చి బావ కాపాడాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక వైరా అసిస్టెంట్ అయితే, నాకు తెలుసు నువ్వు జిత్తులు మారి నక్కవని, అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను,
మా బాస్ నిన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఎందుకు ఆ రోజు నువ్వు మా బాస్ మీద నింద వేసి జైలుకి పంపించావు. ఆయన కంపెనీ మూతపడేలా చేశావు. అందుకే నీ మీద రివెంజ్ తీర్చుకొని తను కిడ్నాప్ చేయాలని, డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత నువ్వు ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షాక్ అయిపోయేలా చేశావు. నువ్వు కూడా 10 కోట్లు మీ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోవాలని నువ్వేం చేశావు? మా బాస్తో చేతులు కలపలేదా? మా బాస్ 20 కోట్లు అడిగితే నువ్వు నాకు కూడా కలిపి 10 కోట్లు, మొత్తం 30 కోట్లు నువ్వు అడుగు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకి అలాంటిది. మా మమ్మీ అయితే ఇంకా ఇదిగా నా గురించి ఎంత డబ్బైనా ఇచ్చేస్తుంది, ఆస్తిని మొత్తం రాయించేమన్నా రాయించేస్తుంది అంటూ మా బాస్తో చేతులు కలిపింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న అయితే, చూసారా, వీళ్ళు కావాలని నా మీద నింద వేస్తున్నారు, నింద వేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. మా కూతురు గురించి మాకు తెలుసు, తనకు తానే కిడ్నాప్ అయిపోయి ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంది, ఈ ఆస్తి అంతా తనదే కదా అని సుమిత్ర అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, నువ్వు చెప్పేది ఇక్కడ ఎవ్వరూ నమ్మదలుచుకోలేదులే అని అంటూ ఉంటాడు. కార్తీక్, నమ్మాలి సార్, ఇలాగే మొన్న మా సార్ దగ్గరికి తనంతట తానే వచ్చి కంపెనీలో షేర్లు సగం ఇస్తానని, వాళ్ళ మావయ్యని CEO సీట్లో నుంచి దింపేయాలని కాశీని పరిచయం చేసి కాశీకి జనరల్ మేనేజర్ పోస్టింగ్ ఇప్పించి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవర్ ఫైలు తీసుకోవాలని, తను చేసిన స్కామ్ కూడా బయటపడకూడదని ఆ పెన్ డ్రైవరు ఫైలు కూడా తెప్పించుకుందామని కాశీని కూడా బలి చేసింది. చివరికి దొరికిపోయే సమయానికి అసలు మా బాస్ ఏమీ తనకి మాట ఇవ్వలేదని, తనతో చేతులు కలపలేదని, తన మీద నింద వేస్తున్నాడని మీడియా ముందు చెప్పింది. ఫేక్ ఫోను వాయిస్ రికార్డ్ చేసి మా బాస్ని ఇరికించి జైలుకి పంపించింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. చూసావా మమ్మీ, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో వీడు, మీ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికి నీ కూతురు అలా చేస్తుందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. రే, నా కూతురు అలా చేస్తుందని మేమెలా అనుకుంటాము, మా జ్యోత్స్న గురించి మాకు తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇలాంటిదేదో జరుగుతుందని మా బాస్కి తెలియకుండానే మీ కూతురు చేసిన నిర్వాకాన్ని వీడియో తీశాను మేడం అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ, ఏంటి వీడియో తీసావా, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు నువ్వు అని అనగానే, తీశాను సార్, చూడండి కావాల్సింటే వీడియో, ఇది నా ఫోన్తో రియల్గా తీసిన వీడియో ఇది. మా సారు మీకు ఫోన్ చేసినప్పుడు, మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు, తను అలాగే జ్యోత్స్న మా బాస్తో డీల్ కుదుర్చుకునేటప్పుడు మొత్తం కూడా నేను వీడియో తీశాను, చూడండి అని చూపిస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, వైరాతో నేను 10 కోట్లు తీసుకుంటాను, నువ్వు 20 కోట్లు తీసుకో, దీనికి నన్ను కిడ్నాప్ చేసి నువ్వు చంపుతానని బెదిరిస్తే మా వాళ్ళు ఎన్ని కోట్లైనా ఇస్తారు, నువ్వు నన్ను చంపడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బుల కోసం అని జ్యోత్స్న డీల్ కుదుర్చుకుందంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది. అప్పుడే ఇక వీడియోని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అవును నిజమే, ఇది రియల్గా తీసిన వీడియోని, అంటే జ్యోత్స్న ఆ వైరాతో చేతులు కలిపిన విషయం నిజమేనన్నమాట అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఎందుకు ఇలా చేశావు, అంటే నువ్వు మా ఎమోషనల్తో ఆడుకుంటున్నావా, నీ గురించి మీ అమ్మ ఎంత అలా ఏడ్చిందో, ఎంత బాధపడిందో నీకు తెలీదు, ఒక కన్న తల్లి ఆవేదన్ని నువ్వు ఇలా క్యాష్ చేసుకోవాలనుకున్నావా అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. మావయ్య గారు, దాన్ని ఏమీ అనకండి, దాని మీద పిచ్చి ప్రేమని పెంచుకున్నందుకు అది నాకు ఇచ్చిన బహుమతిది అని అంటూ ఉంటే, అది కాదు మమ్మీ అది అని అంటూ ఉంటుంది. మాట్లాడుకో, నువ్వు నాతో మాట్లాడే అర్హతని కోల్పోయావు, నువ్వు కనిపించలేదని నీ ప్రాణాలు పోతాయేమో అని భయంతో కడుపుతో ఉన్నదన్న కూడా చూడకుండా నన్ను ఎదిరించిందని, నిన్ను తిట్టిందని దీపని కూడా బయటికి గెంటైపోయాను. ఎప్పుడు కూడా మా క్షేమాన్ని కోరుకుంటూ మా కష్టాల్లో వెన్నంటే ఉండి మా సమస్యలు తీరుస్తున్న నా మేనల్లుండి కూడా నేను నోటుకొచ్చినట్లు తిట్టాను, కేవలం నీ మీద ఉన్న ప్రేమతోనే. కానీ నువ్వు అదే ప్రేమని అడ్డం పెట్టుకొని శత్రువుతో చేతులు కలిపి డబ్బులు కొట్టేయాలనుకున్నావు. ఈ ఆస్తి మొత్తం నీదే కదా,
మరి వారితో చేతులు ఎందుకు కలపాలనుకున్నావో? నీకు డబ్బులు అవసరమైతే మీ తాతయ్య మీ నాన్న ఇవ్వరా అడిగితే అని అంటూ ఉంటే, అది మమ్మీ అని అంటూ ఉంటుంది. చెప్పాను కదా మాట్లాడొద్దని అని లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నీ పతనం మొదలైపోయింది జ్యోత్స్న, ఏదో చెయ్యాలనుకున్నావు ఏదో అయ్యింది అని కార్తీక్ అయితే షాక్ ఇస్తాడు జ్యోత్స్నాకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.